అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మరి ఈ ఏడాది 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నాలుగవ తేదీలోగా అందరి అకౌంట్లోకి డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతికి పవన్ కళ్యాణ్, నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ రోజు నుంచి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్లో మొదటి వార్షికోత్సవానికి ముందే 60,000 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు సీఎం. తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడలేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ నెల 4వ తేదీలోగా అందరికీ పరిహారం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం. నష్టపోయిన వారిలో అసంతృప్తి ఉండకూడదన్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమలకు చేరుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడక తిరుమలకు బయలుదేరుతారు పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వెట్టయ్యన్ ఐడియా లంచ్లో కనిపించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ కొన్ని డ్యాన్సులు కూడా చేశారు. తెలంగాణలో డిఎస్సి 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన దసరా పండుగకు ముందే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. సీఎం ప్రకటించిన ప్రకారం టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్గా పనిచేస్తుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు అయ్యింది. 3 భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కురుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో కయుక్త పోలీసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిద్ధరామయ్య మరికొందరిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సర్కారు చెప్తున్న మూసీ శుద్ధీకరణ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర్వ్ బ్యాంకుల ఏటీఎంల ఉపయోగపడుతుందని దుయ్యబడ్డారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు 300 రోజులైనా అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలను కనుకపెట్టి ప్రజలకు ఆఖరకు రాని అంశంపై 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎవరి కోసమని నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుడి అత్నూరు మండలం మేకలగండి సమీపంలో మ్యాక్సీ పికప్ వాహనం సైడు పిల్లలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 3 పిల్లలతో సహా 5 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు చెత్తగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. భారతదేశంలోని సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఈరోజు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 1వ తేదీ వచ్చిన నేపథ్యంలో గ్యాస్ ధరలను పెంచేశాయి కంపెనీలు. ప్రతి 1వ తారీఖు గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి వంట గ్యాస్ ధరలు పెరగడం జరిగింది. ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు ఈరోజు కూడా రేట్లను అప్డేట్ చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎండి అయిన ముఖేష్ అంబానీ భారతదేశంలోనే మాత్రమే కాదు, ఆసియాలోనూ అత్యంత ధనవంతుడు. ముఖేష్ అంబానీ నెట్వర్త్ సంపద విలువ సుమారు $116 బిలియన్ ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నాలుగవ తేదీలోగా అందరి అకౌంట్లోకి డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతికి పవన్ కళ్యాణ్, నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్.
ఈ రోజు నుంచి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన. చూస్తూనే ఉండండి జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.